అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్. మన ఎడ్యుకేషన్లో వచ్చేసి టెట్కి గ్రూప్స్కి అందరికీ అంటే కామన్ ఎడ్యుకేషన్స్కి సైన్స్కి సంబంధించిన టాపిక్స్ గురించి ప్రాక్టీస్ బిట్స్ చూద్దామండి. ఇది వచ్చేసి సహజ వనరులు నీరు గాలి నీరు. చూడండి, ఇగో సహజ వనరు గాలి నీరు. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నీటిలో హానికారక పదార్థాలు చేరటాన్ని డాష్ అంటారు. ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి 1 అండి, నీటి కాలుష్యం. ఆన్సర్ వచ్చేసి నీటి కాలుష్యం. సెకండ్ వన్, నీరు కాలుష్యం అగుటకు కారణం ఏంటి అని అంటే ఏమేమి కారణాలు అంటే పైవన్నీ చూద్దాం ఏమేందో. ఫస్ట్ వన్, పరిశ్రమల వ్యర్థాలు, పరిశ్రమల యొక్క వ్యర్థాలు, ఎరువులు, క్రిమిసంహారక రసాయనాలు, అణుశక్తి ఉత్పాదక కేంద్రకాలు. అంటే వీటి నుంచే కదా నీరు కాలుష్యం అవుతుంది. కాబట్టి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్, అంటే తప్ప ఆన్సర్లు కదా, కరెక్ట్ అని ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్. భూమి యొక్క వాతావరణం డాష్ కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించుచున్నది అనంటే ఎంతవరకు అనంటే 1000. ఆన్సర్ వచ్చేసి 1000. ఇంధనం మండించడం వలన డాష్ వెలువడుతుంది. ఏం వెలువడుతుంది? ఏమొస్తుంది ఇంధనం మండిస్తే అనంటే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఏంది వస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. సముద్ర తీరంలోని గాలిలో ఎక్కువగా అంటే డాష్ ఎక్కువగా ఉంటుంది. ఏముంటుంది సముద్రంలో అనంటే నీటి ఆవిరి ఎక్కువగా ఉంటుంది. ఏముంటుందంటే నీటి ఆవిరి ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు గాలిలో నీటి ఆవిరి డాష్ ఉంటుంది. ఏముంటుంది అంటే ఎక్కువగా నీటి ఆవిరి ఉంటుంది. చిక్కుడు మొక్క వేరు బుడిపలకున్న బ్యాక్టీరియా డాష్ పీల్చి లవణాలుగా మారుతాయి. ఏంటిది అది? ఆన్సర్ అంటే నైట్రోజన్లను పీలుస్తుందని చెప్తున్నారు. లెగ్యుమినేసిని చిక్కుడు జాతి మొక్కల బుడిపలలో డాష్ ఉంటాయి. ఏముంటాయి అంటే బ్యాక్టీరియా ఉంటుంది. తొట్టి భారమితిని నిర్మించిన శాస్త్రవేత్త ఎవరు అనంటే ఆన్సర్ టారిసెల్లి. ఆన్సర్ వచ్చేసి టారిసెల్లి. నెక్స్ట్ 10th వన్, వాతావరణ పీడనమును కొల్లటానికి ఉపయోగించే సాధనము. ఏం సాధనము ఉపయోగిస్తున్నాము అనంటే భారమితి. సో భారమితిలో పాదరస స్తంభం ఎత్తును బట్టి మనకు తెలిసేది ఏంది అనంటే ఏం తెలుస్తుంది మనకు అనంటే వాతావరణ పీడనము తెలుస్తుంది. సాధారణంగా వాతావరణ పీడనం ఎంత ఉంది? వాతావరణ పీడనం ఎంత ఉంటుంది అంటే 76 సెంటీమీటర్స్ ఉంటుంది. తొట్టే భారమితిని మొదట నిర్మించిన శాస్త్రవేత్త ఎవరు? టారిసెల్లా. తుఫానును రాబోటకు ముందు పాదరస మట్టం అంటే హఠాత్తుగా ఏమవుతుంది? హఠాత్తుగా తగ్గుతుంది. భారమితి యందు పాదరస మట్టము నిదానముగా తగ్గిన డాష్ సూచించును. ఏం సూచించును? ఏమొస్తుంది అనంటే రాబోవు వర్షము. పారిశ్రామిక వడల ఎందలి ప్రదేశంలోని గాలిలో ఉండు వాయువు ఏముంటుంది? గాలిలో CO2 ఉంటుంది. గాలిలో ఆక్సిజన్ నైట్రోజన్ల యొక్క నిష్పత్తి ఏముంటుంది అనంటే 1:4 ఉంటుంది. శీతాకాలంలో పొగమంచు ఏర్పడటానికి కారకం ఏముంటుంది? కారకం వచ్చేసి వాతావరణము చల్లగా ఉన్నందున అంటే వాతావరణం చల్లగా ఉన్నందువలన శీతాకాలంలో పొగమంచు ఎక్కువగా ఉంటుంది. ఎత్తు ప్రదేశానికి వెళ్ళే కొలది వాతావరణ పీడనం ఏమవుతుంది? ఎత్తుకు వెళ్ళే కొద్ది వాతావరణ పీడనం ఏమవుతుంది? తగ్గుతుంది. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. నెక్స్ట్, ఏదైనా ప్రదేశం సముద్ర మట్టం నుండి ప్రతి 272.7 మీటర్ల ఎత్తునకు భారమితిలో ఇన్ని సెంటీమీటర్ల పీడనము తగ్గును. ఎంత సెంటీమీటర్ల పీడనం తగ్గుతుంది అని అంటే 2.54 తగ్గుతుంది. అంటే హైట్ పీడనం ఎంత వరకు తగ్గుతుంది అని చెప్తున్నారు. ఈ క్రింది వానిలో వేరుగా ఉన్న భౌతిక రాశి ఏది అని అంటే ఏది భౌతిక రాశి అని అంటే ఆన్సర్ వచ్చేసి ఘన పరిమాణం. డైనో బై సెంటీమీటర్లలో దేనికి ప్రమాణం? ఏ దానికి ప్రమాణం అంటే పీడనానికి ప్రమాణం. సరైన వాక్యాన్ని ఎన్నుకోండి. సరైన వాక్యాన్ని ఎన్నుకోండి అంటే బంధించిన వాయువుపై పీడనం పెరిగితే సాంద్రత తగ్గుతుంది. అంటే బంధించిన వాయువుపై పీడనం పెరిగితే సాంద్రత పెరుగుతుంది. నెక్స్ట్, ప్రకృతిలో లభించే వనరులను ఇలా అంటారు. ఏమంటారు అనంటే సహజ వనరులు అంటారు. భూమిపై జీవి నివసించుటను కారకం ఏంది? ఏ కారకం అంటే నీరు ఉండడం వల్లనే కదా భూమిపై ఏ జీవైనా నివసిస్తున్నా, అంతే కదా. సో నెక్స్ట్, సముద్రాలు, చెరువులు, నదులలో నీరు నిరంతరం గాలిలోకి చేరుటను డాష్ అంటారు. ఏమంటారు? డాష్
ఆన్సర్ వచ్చేసి తేమ లేక ఆర్ద్రత. నీరు ఆవిరిగా మారటాన్ని ఇలా అంటారు. ఏమంటారు? నీరును ఆవిరిగా మారటాన్ని అంటే బాష్పీభవనం అంటారు. వేరు ద్రవాలకు బాష్పీభవన రేటు ఇలా ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ వచ్చేసి వేరుగా ఉంటుంది. ఎటువంటి ద్రవాలలో బాష్పీభవనం త్వరితంగా ఉంటుంది అని అంటే ఎందుల వల్ల అనంటే పెట్రోలు. ఏ ద్రవాలలో బాష్పీభవనం ఆలస్యంగా ఉంటుంది? ఏ దానిలో ఆలస్యంగా ఉంటుంది అని అంటే నీరు, నూనె. బాష్పాన్ని చల్లార్చి నీరుగా మార్చుటకు ఏమంటారు అని అంటే సాంద్రీకరణం అంటారు. మంచు కరిగి నీరుగా మారుటను ఏమంటారు అని అంటే ద్రవీభవనం అంటారు. నీరు ఘనీభవించు ఉష్ణోగ్రత. ఆన్సర్ ఏంది అంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర. నీరు మంచిగా మారటాన్ని ఏమంటారు అని అంటే ఘనీభవనం అంటారు. భూమి మీద ఉన్న నీరు ఆవిరి రూపంలోకి పైకి వెళ్ళి మేఘాలుగా మారి చల్లబడి తిరిగి వర్ష రూపంలో భూమిని చేరుటను ఏమందురు అని అంటే నీటి చక్రము అందురు. ఆన్సర్ వచ్చేసి నీటి చక్రం. నెక్స్ట్, మన దేశంలో వర్షపాతం ఏ నెల నుండి ఏ నెల వరకు ఉండును అని అంటే ఏ నెల నుంచి అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఎముకల పెరుగుదలలో గట్టిదనం ఉండక వంగిపోవటను కారకం ఏంటి అని అంటే ఎముక వంగటం. ఆన్సర్ వచ్చేసి ఎముక వంగటం. భూమి ఉపరితలం నుండి గాలి దాదాపు ఎన్ని కిలోమీటర్ల వ్యాపించి ఉంటుంది అని అంటే 700 కిలోమీటర్లు వ్యాపించి ఉంటుంది. గాలిలో వడటానికి సహకరించని వాయువు ఏదంటే CO2. సున్నపు తేటను మరొక పేరు ఏంది? కాల్షియం హైడ్రాక్సైడ్స్. క్రింది వాణిలో గాలిలో ఉండే వాటిని ఏమంటారు అని అంటే పైవన్నీ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, జడవాయువులు, నీటి ఆవిరి. వాతావరణంలో అత్యధికంగా ఉన్న వాయువు ఏంది అని అంటే నైట్రోజన్. గాలి ఏ పీడనాన్ని కలిగి ఉన్నది? ఏ పీడనాన్ని అంటే పైవన్నీ ఏంటిదంటే ఊర్ధ్వపీడనం, పార్శ్వపీడనం, అధోపీడనం. సముద్ర మట్టం వద్ద దాదాపు ఈ స్తంభం పొడవు అని అంటే 76 సెంటీమీటర్ల పొడవు. పాదరస భారమితి దీనిని సూచించడానికి ఉపయోగిస్తారు. ఏ దాన్ని అంటే వాతావరణ పీడనం. ఏ విధమైన ద్రవాలు ఉపయోగించని భారమితి ఏది అని అంటే అనిరాయిడ్ భారమితి. ఏది అంటే అనరాయిడ్ భారమితి. వాహనాల చక్రాలలో గాలి నింపుటకు పీడనాన్ని కొలిచే భారమితి ఏది అంటే అనిరాయిడ్ భారమితి. గాలి సాంద్రత పెరిగితే పీడనం అంటే పెరుగును. సముద్ర మట్టం నుండి ప్రతి 272.7 మీటర్ల ఎత్తున పోయిన కొలది పీడనం ఎంతకు తగ్గుతుంది అంటే 2.54కు తగ్గుతుంది, సెంటీమీటర్లకు వరకు తగ్గుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం హాని కలిగించని వాయువు ఏది అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. ఏదంటే కాల్షియం హైడ్రాక్సైడ్. భారత ప్రభుత్వం కాలుష్యాన్ని నివారించుటకు వాడే వాయువు ఏది అంటే కాంప్రెంట్ సహజ వాయువు CNG. గాలిలో ఆక్సిజన్, నైట్రోజన్ల నిష్పత్తి ఏదంటే 1:4. క్రింది వానిలో ఆమ్ల వర్షాలకు కారకమయ్యే వాయువు ఏది అంటే పైవన్నీ అంటే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ ట్రై ఆక్సైడ్. అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు వెలువడే వాయువు ఏది అని అంటే HO2. ఏది అంటే HO2. భూమి వేడెక్కుటకు గల కారణం ఏంది అంటే కార్బన్ డైఆక్సైడ్. ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. హాని కలిగించే అంశములు గాలిలో కలిగి ఉండును. కాలుష్యం అంటారు. కాలుష్యం అంటారంటే గాలి కాలుష్యం అంటారు. శ్రావణ అవధి మించిన ధ్వనుల కారణం వలన ఏర్పడే కాలుష్యం ఏంది అంటే శబ్ద కాలుష్యం. శ్రావణ అవధి మించిన ధ్వనుల కారణం వలన ఏర్పడే కాలుష్యం ఏదంటే శబ్ద కాలుష్యం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.